హలో బెస్టీస్, నేను మీ సీతాఫల్ మండి పిల్ల స్వర్ణ. ఇంకా ఈరోజైతే మా పాప బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చూసేయచ్చు. చాలా సింపుల్గా సెలబ్రేట్ చేసామండి. యాక్చువల్గా 5th బర్త్డే చాలా గ్రాండ్గా చేద్దాం అనుకున్నాము. ఇంకా ఏంటో కొంచెం ఇంట్లో సిచ్యువేషన్స్ సహకరించలేవన్నమాట. అట్లా అనేసి అయితే చాలా సింపుల్గా చేసేసుకున్నాము. మా పాప డ్రెస్ ఎలా ఉంది, తన అవుట్ఫిట్ ఎలా ఉంది, మీకు నచ్చిందా? ఏదో తెలియదు కానీ మా పాపకి డ్రెస్ మ్యాచింగే కేక్ తీసుకొచ్చారు మా హస్బెండ్. హెయిర్ క్లిప్స్ కూడా చాలా బాగా మ్యాచ్ అయ్యాయి. నేను మార్నింగ్ పెట్టిన హెయిర్ క్లిప్స్ ఈవినింగ్ పెట్టాను. కాకపోతే డ్రెస్ వేయగానే కరెక్ట్గా సెట్ అయిపోయింది అనమాట. అనుకోలేదు 5th బర్త్డే గ్రాండ్గా అనుకున్నాము, అసలు సెట్ అవ్వలేదన్నమాట చేయడానికి. సరేలే చూద్దాం, మళ్ళీ చేయొచ్చు కదా అనేసి ఊరుకుండే. ఇంకా అట్లయితే మా అత్తయ్య, మా ఆడపడుచు, మా మరిది, మా ఆయన, నేను మేమే కలిసి అయితే బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాము. నాకు అంత ఓపిక లేకుండా ఇంకా మా హస్బెండ్కి కూడా కొంచెం హెల్త్ బాగాలేదన్నమాట. ఇక అట్లా అనేసి అందరు బాగుంటేనే కదా మనం సెలబ్రేషన్స్ చేసుకుంటాము, ఎందుకులే అనేసి అట్లా సింపుల్గానైతే చేసేసామన్నమాట. మా హస్బెండ్ బాగుంటే అబ్బా ఎప్పుడో 5th బర్త్డే ఫుల్ గ్రాండ్గా చేసేసేవాడు. ఇంకా తనకు కూడా అంత బాగాలేకుండే, ఎందుకో డల్ అయిపోయాడు. సరే అనేసి అయితే చేసేసామన్నమాట. మా అత్తయ్య వాళ్ళు ఫస్ట్ టైం మా అత్తయ్య వాళ్ళు పక్క నుండి చేస్తున్నారు. ఇన్ని ఇయర్స్లో ఎప్పుడైతే మా అత్తయ్య వాళ్ళు పక్క నుండి ఎప్పుడు చేయించలేదన్నమాట. ఫస్ట్ టైం వాళ్ళని దగ్గరుండి చేయడము నేనే షాక్ అయ్యాను అనమాట. మా అత్తయ్య వాళ్ళు వస్తారు, లాస్ట్ మినిట్లో వస్తారు ఎప్పుడు, కానీ ఫస్ట్ టైం బర్త్డే స్టార్ట్ అవ్వక ముందుకే పిలవంగా వచ్చారనమాట. అది కొంచెం హ్యాపీనెస్ని ఇచ్చింది. లాస్ట్లోనైతే మా పాప ఆశీర్వాదం తీసుకుంది, మా కొడుకు, మా బాబు ఇద్దరు. ఇప్పుడు మా పాప బర్త్డే సర్ప్రైజ్ గిఫ్ట్స్ అయితే చూసేయండి. తను టెంపుల్ నుండి వచ్చేలోపు నేను అంతా సర్ప్రైజ్ ప్లాన్ చేశానమాట. ఇదంతా బర్త్డే కేక్ కటింగ్ చేయకముందే జరిగింది. తనకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఆ గిఫ్ట్స్ ఏంది అవి అంటే అంత కాస్ట్లీయా కాదా అవన్నీ పిల్లలకి ఇంపార్టెంట్ కాదండి. వాళ్ళకి మనం ఎలా ప్రొజెక్ట్ చేసామో అదే ఇంపార్టెంట్ అనమాట. తనకి ఎంత సర్ప్రైజింగ్గా కొంచెం అంతా రోజ్ పెటల్స్ వేసి నేను గిఫ్ట్స్ అన్నీ అంటే 5th బర్త్డే అనేసి 5 గిఫ్ట్స్ అయితే నేను అనుకున్నాను అనమాట. అట్లా అనేసి తనకు నచ్చిన గిఫ్ట్సే యాక్చువల్గా 2 గిఫ్ట్స్ అయితే తీసుకొని వెళ్ళేటప్పుడు తను ఉండే అనమాట. అట్లా ఆల్రెడీ 2 గిఫ్ట్స్ తనకు తెలుసు, 2 గిఫ్ట్స్ తెలియదు, ఎందుకంటే ప్యాక్ చేసేటప్పుడు లేకుండే అవి ఏంటా అనుకుంటుంది. ఇప్పుడు చూసేద్దాం, తను కూడా ఓపెన్ చేస్తుంది అనమాట ఆ గిఫ్ట్స్ ఏంటో నాతో పాటు మీరు కూడా చూసేయండి. తను అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిందనమాట. ఇక్కడ నేను ఓన్లీ 4 గిఫ్ట్సే పెట్టాను. ఇంకొక గిఫ్ట్ ఏంటి అంటే అది సెట్ చేయాలంటే మా హస్బెండ్తోనే అవుతుంది, నాతో అవ్వదన్నమాట. అట్లా అనేసి అయితే ఇప్పుడు ఫస్ట్ 4 గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేసేస్తుంది. తను చూడండి, తనకి ఎంతో ఇష్టమైన డాల్ అనమాట. ఎప్పుడు తను పింక్ కలర్ అంటుంది. ఒక డాల్ ఒకటి, ఇంకొకటి ఈ డాల్ ఒకటి లాస్ట్ టైం మా అన్నయ్య వాళ్ళ పాప బర్త్డేకి షాప్కి వెళ్ళి తీసుకునేటప్పుడు మమ్మీ నాకు కావాలి అంటే ఇప్పుడు వద్దు బిడ్డ, నీ బర్త్డేకి తీసుకుందాం అనేసి చెప్పాను అనమాట. మా హస్బెండ్ ఒకటి అంటారు, వాళ్ళు ఏది అడిగితే అది ఇప్పిస్తే మనం ఎక్కడ వెళ్ళినా వాళ్ళు అలానే అడుగుతారు, కాబట్టి ఆ లీనియన్స్ ఇవ్వకూడదు, వాళ్ళకి మంచివి వాళ్ళకి సర్ప్రైజ్గా చేయాలి అని అంటూ ఉంటాడనమాట. అట్లా ఇప్పుడు ఇచ్చినందుకు ఇంకా ఎంత ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయింది. లేదు అంటే అప్పుడు మనం ఇచ్చేసామనుకో, అప్పుడే ఉండే కదా నా దగ్గర డాల్ ఎందుకు అని అనుకుంటారు. అట్లా ఏదైనా స్పెషల్ అకేషన్స్లో ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఒకటి యాక్చువల్గా మా బాబు కోసం తీసుకుంటే, లేదు నాకే కావాలి, ఆయనకు వేరే తిప్పి అనేసి అనిందనమాట. సరే నీ బర్త్డేకే ప్యాక్ చేసేస్తాను అనేసి నేను బర్త్డే రోజే ప్యాక్ చేసేసాను ఆల్రెడీ. ఈ గిఫ్ట్ తనకు తెలుసు, నేను వాడి తమ్ముడికి అనుకుంది, తనకి ఇష్టంగా తీసుకుంది కదా, తనే పిక్ చేసుకుంది, తనకి ఇష్టంగా తీసుకుంది, ఎందుకు వద్దనాలనేసి తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఈ టెడ్డీ బేర్, పిల్లలకు ఎన్ని టెడ్డీస్ ఉన్నా ఇంకా టెడ్డీస్ కావాలి అనుకుంటారు. ఆల్మోస్ట్ నా దగ్గర అన్ని కలర్స్ టెడ్డీస్ ఉన్నాయన్నమాట. ఇది ఒకటి ఎల్లో కలర్ అయితే తీసుకున్నాను. ఇంకా తీసుకున్నప్పటి నుంచి ఇది నేను 5th సర్ప్రైజ్ అన్నాను కదా, ఇది ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇది హౌస్ అనమాట, పిల్లలది ఆడుకునేది హౌస్ అనమాట. ఇంకా కింద మా దగ్గర గ్రాస్ మ్యాట్ కూడా ఉండే, ఇంకా మా హస్బెండ్ ఈరోజు సెట్ చేశానని, నిన్న అసలు వీలవ్వలే చెప్పాను కదా, అసలు కుదరలేదనేసి ఈరోజు పాప స్కూల్ నుండి రాగానే ఇదంతా సెట్ చేసామన్నమాట. అదేంటో ఒక పైపు సగం ఇరిగిపోయి ఉండే అనమాట. అయితే మా హస్బెండ్ ఆ పైప్లోనే అది సెట్ చేసి పెట్టాడనమాట ఊడకుండా.
మొత్తానికైతే నన్ను తిడుతున్నాడు. నాకు హెల్ప్ చేయమని చెప్తే నువ్వు వీడియో చూసుకుంటా తీసుకుంటా కూర్చున్నావా అని నన్ను తిడుతున్నాడు. ఏది చేసినా మనం ఒక వీడియోలాగా చేసి సర్ప్రైజ్ చేస్తేనే హ్యాపీగా ఉంటుంది కదా. వాళ్ళు కూడా తర్వాత చూసుకున్నప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఆ ఇంటెన్షన్తో అయితే నేనైతే వీడియో తీశాను. కాస్త స్టార్టింగ్ హెల్ప్ చేశాను, కానీ ఇంకా లాస్ట్లో తనే చేసుకున్నారనమాట. ఇవన్నీ చేయడానికి చాలా టైం పడుతుంది. ఈజీగా 1 అవర్ పట్టింది. వాళ్ళు ఇచ్చిన అటాచ్మెంట్స్ అన్నీ అస్సలు కుదరట్లేదు. మొత్తానికి కంప్లీట్ అయ్యాక మా పాపను పిలిచాను అనమాట. స్కూల్ నుండి వచ్చి రెడీ అయిపోయింది. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. ఆల్రెడీ ఇట్లాంటి హట్ తనకి ఫస్ట్ ఉండే, తను 2 ఇయర్స్ ఉన్నప్పుడు. ఇప్పుడు గుర్తుకుందో లేదో కూడా తెలీదు. ఇది అయితే మనం చింపినా చిరగదనమాట. లాస్ట్ టైం ఏంటంటే కవర్ టైప్ ఉండే, అది ఈజీగా పాడైపోతుంది అనేసి కొంచెం మంచిగా పిల్లలు ఎంత ఆడుకున్నా చిరగకుండా ఉండడానికి కొంచెం మంచిది తీసుకొచ్చామన్నమాట, క్వాలిటీది. అట్లా వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మనం ఎంత అమౌంట్ పెట్టి ఇచ్చామన్నది ఇంపార్టెంట్ కాదు, వాళ్ళ హ్యాపీనెస్ ఎంత బాగా కనపడుతుంది వాళ్ళ కళ్ళల్లో, అది ఇంపార్టెంట్ అనమాట. మనీ ఇంతే కదా, ఇంత దానికి ఇంత చెప్తుంది అని అనుకోకండి. పిల్లల హ్యాపీనెస్ కదా మనం ఇంపార్టెంట్. టోటల్గా 5 సర్ప్రైజెస్ అయితే మా పాపకి ఇచ్చేసాను. తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లాస్ట్లో అయితే ఫ్యామిలీ పిక్ తీసేసుకున్నాము. ఇంకా ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్ ఎలా ఉంటుందో తెలుసు కదా. మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.